హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి నిన్న నైట్ ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది కదా. అదేంటంటే వేకెన్సీస్ పెంచడం అయితే జరిగింది. బట్ వేకెన్సీస్ అయితే పెంచారు కానీ ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి పెద్ద పెరిగిన వేకెన్సీస్ అయితే పెద్ద ఏం లేవు అండి. సో వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నెక్స్ట్ జరగబోతుంది కదా పీఈటీ అండ్ పిఎస్టీ. ఓకే, మనకి రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత పీఈటీ అండ్ పిఎస్టీ జరగబోతుంది. దానికి గ్రౌండ్స్ ఎక్కడ ఇస్తారు అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, అంటే లాస్ట్ టైం ఎక్కడ ఇచ్చారో మ్యాక్సిమం అవే కొన్ని కంటిన్యూ అవుతాయి గ్రౌండ్స్. అందులో పెద్ద మార్పు ఏమి ఉండదు. ఓకే, దాని గురించి ఇప్పుడు చెప్తాను గ్రౌండ్స్ గురించి. ఇప్పుడు ఒకసారి ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా ఎస్ఐజిడి కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి మొత్తం 52,69,500 అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. బట్ అప్లై చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్కి అటెండ్ అవుతారంటే అటెండ్ అవ్వరు. సో అది ఆర్టీఐ వేయడం అయితే జరిగింది, మనం రిప్లై కూడా రావడం అయితే జరిగింది. ఎగ్జామ్కి అటెండెన్స్ అయిన వారి సంఖ్య వచ్చేసి దేశం మొత్తం మీద 25,21,839 మంది అటెండ్ అయ్యారు. సో ఇది ఏ నెంబర్ అయితే ఇది ఉందో ఇది అన్నిటికంటే తక్కువ ఇదేనండి సంఖ్య. గత 4 నోటిఫికేషన్ల నుంచి చూసుకోండి, 2021, 22, 23 ఇవన్నిటిలో కూడా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. బట్ ఇక్కడే చూసుకున్నట్టయితే 25 లక్షల మంది మాత్రమే అటెండ్ అయ్యారు. సో అటెండెన్స్ పర్సంటేజ్ వచ్చేసి 47.84%గా ఉండడం అయితే జరిగింది. సో అర్థమైందా? అలాగే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మొత్తం పెంచడం అయితే జరిగింది కదా. 53,690 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. సో మొత్తం 53,690 వేకెన్సీస్కి గాను మరి ఎగ్జామ్ రాసిన వారి నుంచి కాంపిటీషన్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ రాసిన వారంతా 25,21,839 కదా. ఒక పోస్టుకి గాను 47 మంది చొప్పునైతే ప్రజెంట్ కాంపిటీషన్ అయితే ఉన్నారు. ఇది ఓవరాల్ ఇండియా మొత్తం మీద. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ఆర్టీఐ వేయడమే జరిగింది కానీ రిప్లై అయితే ఎటువంటిది రాలేదండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎగ్జామ్కి ఎంతమంది రాశారు ఏంటనేది వీలైతే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వస్తే కనుక ఇన్ఫర్మేషన్ నేను డెఫినెట్గా మీకైతే చెప్తాను. సో అర్థమైంది కదా, ముందుగా దీని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కదా. ఇప్పుడు గ్రౌండ్స్ గురించి చూసుకుందాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించి ఎక్కడ సెంటర్స్ ఇచ్చారు లాస్ట్ టైం అన్నది అయితే చూసుకుందాం. ముందుగా చెప్తున్నాను, లాస్ట్ టైం ఏంటంటే పీఈటీ అండ్ పిఎస్టీ మెడికల్ ఒకేసారి అయితే జరిగినాయి. బట్ ఈసారి అలా జరిగిద్దా లేదా అనేది అయితే ఎవరికీ తెలియదు, క్లారిటీ ఇంకా లేదు. లాస్ట్ టైం ఏంటంటే ఎలక్షన్ డ్యూటీ ఉండడం వల్ల కొంచెం లేట్గా కండక్ట్ చేయడం వల్ల ప్రాసెస్ త్వరగా అయిపోవాలని చెప్పి పీఈటీ అండ్ పిఎస్టీ మెడికల్ ఒకేసారి కండక్ట్ చేశారు. ఎవరైతే పీఈటీ అండ్ పిఎస్టీలో క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరికీ మెడికల్కి అవకాశం ఇచ్చారు. మెడికల్ చేశారు, తర్వాత ఫైనల్ రిజల్ట్ వదిలేరు. సో ప్రాసెస్ అంతా పర్లేదు, అయిపోయింది త్వరగా. బట్ ఈసారి ఎలా చేస్తారన్నది అయితే క్లారిటీ లేదు. అలాగే లాస్ట్ టైం ఇచ్చిన సెంటర్స్ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకసారి అయితే చూసుకుందాం. ఓకే, ముందుగా చూసుకున్నట్టయితే సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ నీసా హకీంపేట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసే సెంటర్స్ ఉన్నాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 8 సెంటర్స్ ఇచ్చారు లాస్ట్ టైము. సో ఈ సెంటర్స్ అన్నింటిలోనూ రోడ్డే కండక్ట్ చేశారు, ఎక్కడ గ్రౌండ్ లేదు. ఓకే, కొన్ని ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటాయి, అంటే 2.5 వెళ్ళాలి, 2.5 బ్యాక్ రావాలి, అలాంటివి ఉంటాయి. కొన్ని ఏమో రౌండ్స్ ఉంటాయి, అదే చెదురుమదురుగా ఉంటాయి కొంచెం రోడ్స్ అనేవి. కొన్ని అప్ అండ్ డౌన్లు ఉంటాయి. ఇదొకటైతే చూసుకోండి. అప్ అండ్ డౌన్ ఉన్న రోడ్లు కొంచెం డిఫికల్ట్ పరిగెడతాం, మిగిలినవన్నీ పర్లేదు, చూసుకోవచ్చు, పర్లేదు. ఒకసారి అయితే చెప్తున్నాను చూడండి. సిఐఎస్ఎఫ్ హకీంపేట్ నీసా కొంచెం పర్లేదండి గ్రౌండ్. అలాగే సిఐఎస్ఎఫ్ రామగుండం, ఇది సూపర్ అండి. సిఐఎస్ఎఫ్ రామగుండం నేను ఒకసారి విజిట్ చేయడం అయితే జరిగింది, చాలా బాగుంటుంది సిఐఎస్ఎఫ్ రామగుండం. అలాగే గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ హకీంపేట. ఓకే, అలాగే సిఐఎస్ఎఫ్ బెల్ బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అండి. అందులో వీళ్ళు సిఐఎస్ఎఫ్ వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ ఒకటి ఉండడం అయితే జరిగింది. అక్కడ కూడా పీఈటీ అండ్ పిఎస్టీ కండక్ట్ చేస్తారు, సంగారెడ్డి. అలాగే నెక్స్ట్ సిఆర్పిఎఫ్ చంద్రయానగుట్ట, ఇది కొంచెం డిఫికల్టే అంటండి. సిఆర్పిఎఫ్ చంద్రయానగుట్ట చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తుంటారు. అలాగే ఐటీబీపీ చిత్తూరు కలికిరి. ఓకే, ఐటీబీపీ కలికిరి చిత్తూరు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అని చెప్తారు చాలామంది ఏంటంటే ఈ సెంటర్ పడిన వాళ్ళని. ఓకే, ఇక మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి ఇవే 3, ఐటీబీపీ చిత్తూరు ఒకటి, అలాగే సిఆర్పిఎఫ్ విశాలాక్షి వైజాగ్. ఇదేంటంటే మొన్న అదే స్టేడియం ఉంది కదా, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, అది అవుటర్ రింగ్ రోడ్ పెట్టారంట. ఓకే, లాస్ట్ మొన్న 2024లో. అలాగే సిఐఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకటి చిత్తూరులో ఉంటుంది, 2 వైజాగ్లో ఉంటాయి. అలాగే తెలంగాణకి సంబంధించి ఎక్కువ ఉంటాయి, 5 సెంటర్లు అయితే ఇచ్చారు. నీసా ఒకటి, రామగుండం, అలాగే హకీంపేటలోనే 2 ఉన్నాయి. అలాగే బెల్లి సంగారెడ్డి, చంద్రయానగుట్ట. సో మొత్తానికి సెంటర్స్ అయితే ఇవి.
బట్ ఈసారి ఇలాగే ఇస్తారా అంటే చెప్పలేం. ఈ సెంటర్స్లో ఇదే సెంటర్స్ మ్యాక్సిమం ఇవ్వచ్చు, లేదు అంటే 1, 2 చేంజ్ చేసి ఏమన్నా కొత్తవి యాడ్ చేస్తే చేయొచ్చు, లేదు ఇయే తీసేసి తక్కువ సెంటర్లో అయినా కండక్ట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారన్నది తెలీదు. బట్ మ్యాక్సిమం ఇవి కన్ఫర్మ్ చేసుకుందాం. వీటిలోంచి ఏవి మిస్ అవ్వండి, మ్యాక్సిమం వీటిలోనే కండక్ట్ చేయడానికైతే చూస్తారు. సో అర్థమైంది కదా మొత్తానికి, ఇదైతే ఇన్ఫర్మేషన్.